మాదక ద్రవ్యాల కేసులో 4వ రోజు సినీ నటుడు తరుణ్ విచారణ సుదీర్ఘంగా సాగింది. అర్ధరాత్రి వరకు ప్రశ్నల వర్షం కురిపించిన సిట్ అధికారులు రక్తం, వేలిముద్రల నమూనాలు సేకరించారు. విచారణలో అడిగిన విషయాలన్నింటికీ సమాధానం ఇచ్చానన్న తరుణ్ మాదక ద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కెల్విన్ ముఠా సభ్యులు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా దర్యాప్తు వేగం పెంచిన సిట్ అధికారులు మాదక ద్రవ్యాల ముఠాతో మరో 2 యువ నటులకు సంబంధాలున్నట్లుగా గుర్తించారు. మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4గురిని సిట్ అధికారులు ప్రశ్నించారు. శనివారం నటుడు తరుణ్ను 13 గంటల పాటు విచారించారు. ఉదయం 9:45 ప్రాంతంలో తండ్రి చక్రపాణితో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్న తరుణ్ను రాత్రి 11:45 వరకు వివిధ అంశాలపై ప్రశ్నించారు. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం. 2009లో పబ్ నిర్వహించిన సమయంలో పబ్కు ఎవరెవరు వచ్చేవారని అడిగినట్లు తెలుస్తోంది. మత్తుమందులు వాడుతుంటారా, కెల్విన్ ముఠాతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయంటూ సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. తనకు మాదక ద్రవ్యాల అలవాటు లేదని తరుణ్ పోలీసులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్లో మాదక ద్రవ్యాల వాడకం ఎలా ఉంటుంది, గోవాకు తరచూ ఎందుకు వెళుతుంటారని సిట్ అధికారులు ఆరా తీశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. తాను మాదక ద్రవ్యాలు వాడనని, ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని తరుణ్ చెప్పినట్లుగా సమాచారం. తరుణ్ అంగీకారంతో ఉస్మానియా వైద్య బృందాన్ని పిలిపించి రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తరుణ్ వివరించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వ్యాఖ్యానించారు. సిట్ అథారిటీస్ ఆఫీసర్స్ అందరూ చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు అడిగిన దానికంతా నేను ప్రాపర్గా ఆన్సర్స్ ఇచ్చాను. నేను వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇది ఒక బిగ్ ప్రాబ్లం అండి. టాలీవుడ్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లోనే ఉంది. అండ్ దీన్ని కర్బ్ చేయాల్సింది, దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. లెట్స్ ఆల్ ఫైట్ టువర్డ్స్ ఇట్. అండ్ నా పూర్తి సహకారం సిట్కి అందించాను. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. విచారణకు తరుణ్ పూర్తిగా సహకరించారన్న సిట్ ఇన్ఛార్జ్ శీలం శ్రీనివాసరావు సోమవారం నటుడు నవదీప్ను విచారిస్తామని పేర్కొన్నారు. తరుణ్ని విచారించడం జరిగింది. విచారణలో తరుణ్ కోఆపరేట్ చేశాడు. ఫర్దర్ ఏదైనా మిగతా విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి. దట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ లేటర్. టుడే వీ హావ్ కలెక్టెడ్ ది శాంపుల్. ఆయన కన్సర్న్ తో శాంపుల్ తీయడం. విచారణకు వచ్చేందుకు నటి చార్మి అంగీకరించినట్లుగా సిట్ అధికారులు తెలిపారు. కెల్విన్ ముఠా సభ్యులు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారులు సన్నద్దమవుతున్నారు. కెల్విన్తో పాటు అరెస్టైన జిషన్ అలీ అలియాస్ జాక్ను విచారించగా వారు మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో 2 యువనటులు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ సినీ పరిశ్రమలో మంచి పట్టున్న పెద్ద మనుషుల పిల్లలు కావడం గమనార్హం. జాక్ వెల్లడించిన సమాచారం ఆధారంగా సినీ రంగానికి చెందిన మరికొందరికి తాకీదులు ఇవ్వాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.